క్రైస్తవులన్నవారు బలవంతపు మతమార్పిడులకు పాల్పడుచున్నారు అని ఎవరైనా అంటే ఆ మాట తప్పవాలి, లేదా బలవంతంగా మతాన్ని మార్చుకోమని చెప్పేవాడు క్రైస్తవుడు కాకపోయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే. బైబిల్ బలవంతపు మత మార్పిడులకు ఓటేదు. పైపెచ్చు మత మార్పిడికి పాల్పడుతున్న పరిసయ్యులను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన వాడే క్రైస్తవ్యానికి స్థాపకుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు అని చెబుతున్నాడు. మా మతంలో కలు అని యూద మతస్థులు, యూద మత పెద్దలు ప్రవర్తిస్తుంటే, వాళ్ళ తీరు ఇదిగా కనబడుతుంటే వారిని ఎండగడుతున్నాడు క్రీస్తు ప్రభు. క్రైస్తవ సంఘానికి శిరస్సు ఆయన. ఒకని మీ మతంలో కలుపుకున్నట్టు మీరు తలకిందులు తపస్సు చేస్తున్నారే, దానికి నేను వ్యతిరేకిని అంటున్నాడు ఆయన. నేనే మార్గము అని చెప్పిన ఆయన ఇది మార్గం అని పరిచయం చేశాడే గాని మతము అని పరిచయం చేయాల. అవగాహన లేక వారు బలవంతపు మత మార్పిడులకు పాల్పడుచున్నారు అని అవగాహన లేని వారు అనే మాట. వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. నేనేమో మార్గం గురించి మాట్లాడుతుంటే వాళ్ళకేమో మతం లాగా వినపడుతుంది. తప్పు నాది కాదు కదా అంటున్నాడు ఆయన.